ఇది ఎవరన్నా దగ్గర తిర్యాని మండలం రోంపల్లి దగ్గర వచ్చినాం. వీళ్ళు ఈ పొలంలోనే ఇల్లు కట్టుకొని ఒక కుటుంబం ఉంటున్నారు. ఒకటే కుటుంబంగా చూపిస్తా పదండి. చుట్టూరుగా పొలం ఇది, చేను మొక్కలు చేను. హాయ్, ఇది ఇల్లు తీయచ్చా? రండి. లైట్ లేదమ్మా? లైట్ ఉందమ్మా? ఇది ఇల్లు చేనులోనే కట్టుకున్నారు తడకలతోనే, వెదురు బద్దలు తడకలతోనే కట్టుకున్నారు అన్నమాట. చుట్టూరుగా తడకలు. ఇది కిచెన్ రూమ్ అన్నట్టు. గ్యాస్ కూడా లేదు, పొయ్యి కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటారు చీకట్లో. వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏం శాంక్షన్ కాలేదట. ఇటు పరేడు వేయాలి. ఇది పేరేడు. ఈ చుట్టూరుగా చేనే ఉంటుంది అన్నమాట. చిక్కుడు, ఇంటి అవసరాల కోసం చిక్కుడు పెట్టుకున్నారు. అన్న మీ పేరేంటి? శత్రు పటేల్. శత్రు పటేల్. శత్రు గట్టిగా శత్రు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? 3 సంవత్సరాలు అయితే. 3 సంవత్సరాలు అయిందా? అంటే ఎంతమంది మాకు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ముగ్గురా? మరి ఇక్కడ జంతువులు అవి ఏమి రావా? అడవి పందులు వస్తాయా? మరి ఎట్లా వాటిని గవర్నమెంట్ సపోర్ట్ చేసి మరి ఈ చేను మీదేనా? ఎన్ని ఎకరాలు ఉంది? 5 దాకా. పట్టలేదు. 5 వీళ్ళ మామ చేనట. మామ చేనులో వీళ్ళు వ్యవసాయం చేసుకుంటూ ఉంటారన్నమాట. మీ మామ చేనా? నాన్న వల్ల వీళ్ళ నాన్న. వీళ్ళకి రైతు బంధు ఏం లేదు. వీళ్ళు మీ పేరు మీద లేదు కదా పట్ట. వీళ్ళకి డబుల్ బెడ్రూమ్ వచ్చినా బాగుండు. ఇది వీళ్ళ పరిస్థితి. వర్షాకాలం ఊరుస్తుందమ్మా మొత్తం. చేనేది అడవిలో ఉన్నట్టే. అమ్మాయి అయ్యో. హాయ్. చుట్టూరుగా ఈ వెదురు బద్దలే, వెదురు తడకలే ఉన్నాయి మొత్తం. ఈ పంది ఇది మొత్తం తడకలతోనే కట్టింది ఇల్లు మొత్తం. చేసిర్రా? మెంతి అలుక్కున్నారు. మెంతి కూర, టమాటాలు, టమాటా చెట్టు. ఇది వెల్లుల్లి. ఇటు మక్కలు కూడా వేసుకున్నారు. ఇది అమ్మడానికి కాదుగా, తినడానికే.